మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఎట్టకేలకు తేలనుంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ముగిసింది. ఇప్పటికే పలుమార్లు ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ఎమ్మెల్యేల అనర్హతపై నేడు తుది తీర్పును వెలువరించబోతుంది. కాగా తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. కౌశిక్ రెడ్డి తరపున ఆర్యావసుందరం వాదించారు. అనంతరం ఇరు పక్షాల వాదనలు ముగించిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 6న తీర్పును రిజర్వ్ చేసింది. సింగపూర్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని సీఎం చంద్రబాబు స్వదేశానికి తిరిగి వచ్చారు. విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని వచ్చిన సీఎంకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, ఆర్టీసీ చైర్మన్ కొనుగళ్ల నారాయణరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు రోడ్డు మార్గంలో ఉండవల్లి నివాసానికి వెళ్లారు. ఏపీలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రముఖ సంస్థలను ఆహ్వానించడానికి సీఎం 4 రోజుల పాటు సింగపూర్లో పర్యటించారు. ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్తో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఎట్టకేలకు తేలనుంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ముగిసింది. ఇప్పటికే పలుమార్లు ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ఎమ్మెల్యేల అనర్హతపై నేడు తుది తీర్పును వెలువరించబోతుంది. కాగా తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. కౌశిక్ రెడ్డి తరపున ఆర్యామసుందరం వాదించారు. అనంతరం ఇరు పక్షాల వాదనలను ముగించిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 6న తీర్పును రిజర్వ్ చేసింది. లిక్కర్ అక్రమ కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. సిట్ సీజ్ చేసిన డబ్బుతో తనకు సంబంధం లేని రాజకేశ్ రెడ్డి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. హైదరాబాద్ సమీపంలోని కాచారంలో పట్టుబడ్డ 11 కోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాజకేశ్ రెడ్డి తెలిపారు.
సిట్ చెప్తున్నవన్నీ అసత్యాలే అంటూ మండిపడ్డారు. ఆ ఫామ్ హౌస్ యజమాని తీగల విజయానందరెడ్డికి అనేక వ్యాపారాలున్నాయన్నారు. ఇంజనీరింగ్ కాలేజీతో పాటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయని చెప్పారు. 100 కోట్ల టర్నోవర్ ఆ కంపెనీలకు ఉందని వెల్లడించారు. అరెట్ ఆసుపత్రిలో తన భార్యకున్నది అతి చిన్న వాటా అని తెలిపారు. అంతకు మించి వారి వ్యాపారాలతో తనకు సంబంధం లేదని అఫిడవిట్లో వివరించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన GSLV F-16 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV F-16 రాకెట్ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఇస్రో, నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ ఉపగ్రహాన్ని నిన్న సాయంత్రం 5:40 నిమిషాలకు ప్రయోగించగా 743 కిలోమీటర్ ఎత్తులో సన్ ఇంక్రోసిస్ ఆర్బిట్లోకి విజయవంతంగా చేర్చింది. ఈ ఉపగ్రహం ప్రతి 12 రోజులకు భూ ఉపరితలం మీద, అలాగే మంచు కప్పబడిన ఉపరితలాలను, సముద్రాలను చిత్రీకరిస్తుంది. భూమిపై మారుతున్న వాతావరణ పరిస్థితులు, సహజ విపత్తులను పర్యవేక్షించడానికి ఈ ఉపగ్రహం సహాయపడుతుంది. GSLV F-16 జియోసిమ్ క్రూడన్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 11 వేరియంట్లో 18వ విమానం కాగా, స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్లో 12వది కావటం విశేషం.